పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఉదయకాల వందనాలు. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమందు దేవుని కృప మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆవరించి ఉండునుగాక. ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభము కాబోతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని వెంటాడిన భయాలు, నిరాశలు ఈ ఉదయకాలమున యేసు నామమున తొలగిపోవునుగాక. ఒకవేళ ఈరోజు దేవుని వాక్యము మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే తప్పకుండా ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఈ నూతన దినమును జయించడానికి మన నోటితో కొన్ని శక్తివంతమైన విశ్వాస ప్రకటనలు చేద్దాం. నాతో పాటు కలిసి మీరు కూడా గట్టిగా చెప్పండి. ఈరోజు నా జీవితంలో దైవిక విజయాల రోజు. నన్ను పడదోయాలని చూసే ఏ శక్తి నా ముందు నిలవలేదు. నా పడవలో యేసు ఉన్నాడు కాబట్టి నేను మునిగిపోను. ఆమెన్. ఈ విశ్వాసముతో ఒక చిన్న ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ అద్భుతమైన ఉదయాన్ని మాకిచ్చినందుకు మీకే కృతజ్ఞత వందనాలు. తండ్రి, ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలలో ఉన్న భయాలను తొలగించి నూతన శక్తితో మమ్మల్ని నింపండి. అయ్యా, నీ వాక్యాన్ని అందిస్తున్న మీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాల వరకు ధ్యానించుకుందాం. అక్కడ వ్రాయబడిన మాట: ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా. ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనము లోతుగా ఈరోజు గమనిస్తే ఇక్కడొక అద్భుతమైన సత్యము దాగి ఉంది. యేసు ప్రభు గలిలయ సముద్ర తీరంలో రోజంతా వేలాది మంది ప్రజలకు వాక్యము బోధించి అద్భుతాలు చేసి అలసిపోయి ఉన్నారు. ఆయన తన శిష్యులతో కలిసి దోణి ఎక్కి అద్దరికి ప్రయాణమయ్యారు. గలిలయ సముద్రం అనేది చుట్టూ కొండలతో కూడుకున్నది. అక్కడ అకస్మాత్తుగా భయంకరమైన గాలులు, తుఫానులు రావడం సహజం. ఇక్కడ మనం గమనించాలి, ఆ దోణిలో ఉన్న శిష్యులలో చాలామంది సాధారణ వ్యక్తులు కాదు. వారు గలిలయ సముద్రంలోనే పుట్టి పెరిగిన అనుభవజ్ఞులైన జాలరులు. సముద్రాన్ని ఎలా ఎదుర్కోవాలో, అలలను ఎలా తట్టుకోవాలో వారికి బాగా తెలుసు. కానీ ఆ రాత్రి వచ్చిన తుఫాను వారి అనుభవాన్ని మించినది. వారి శక్తినంతా ఉపయోగించిన లాభము లేకపోయింది. అలలు పడవను ముంచెత్తుతున్నాయి. కానీ అదే సమయంలో సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు పడవ వెనక భాగములు ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ఎందుకు? ఆయనకు తెలుసు, తాను వెళ్ళాలనుకున్న గమ్యస్థానాన్ని ఏ తుఫాను ఆపలేదని. శిష్యులు భయముతో, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించు అని ఆయనను లేపారు. అప్పుడు ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దించగానే మహానిమ్మలము కలిగింది. అవును, నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము నేరుగా మీతోనే మాట్లాడుతుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి అకస్మాత్తుగా వచ్చే తుఫానులను మీరు ఎదుర్కొంటున్నారా? బహుశా ఈ ఉదయము మీరు నిద్ర లేచేసరికి మీ మనసులో ఏదో తుఫానులు రేగుతుండవచ్చు. ఉద్యోగ భద్రత లేదనే భయమా? వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల భారము మిమ్మల్ని ముంచెత్తుతుందా?
డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులు చూసి గుండెలో తుఫాను మొదలైందా? లేదా కుటుంబంలో ప్రశాంతత లేక నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని కమ్మేస్తున్నాయా? శిష్యులు అనుభవజ్ఞులైన జాలరులైనప్పటికీ వారి శ్రమల ముందు వారి అనుభవము పనికిరాలేదు. అలాగే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా మీ స్వశక్తితో, మీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకోవాలని చూసి అలసిపోయి ఉండవచ్చు. మీరు అనుకోవచ్చు, బ్రదర్, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, ఆయన నా జీవితంలో ఎందుకు ఈ తుఫాను అని. అయితే ఒక్క విషయము గుర్తుపెట్టుకోండి, యేసు మీ పడవలో ఉన్నంత మాత్రాన తుఫానులు రావని కాదు, తుఫానులు వచ్చినా మీ పడవ మునిగిపోదని దానికి అర్థం. దేవుడు కొన్నిసార్లు మౌనముగా ఉన్నట్టు మనకు అనిపించవచ్చు. యేసు నిద్రిస్తున్నట్లు మీకు అనిపించవచ్చు, కానీ ఆయన నిద్రించడం లేదు. మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు భయపడి మోకాళ్ళూనడము కాదు, సమస్య వైపు చూసి దేవుని నామములో గద్దించడము నేర్చుకోవాలి. మీ అప్పుల సమస్య వైపు చూసి చెప్పండి, మీ అనారోగ్యము వైపు చూసి చెప్పండి, నా పడవలో సృష్టికర్త అయిన యేసు ఉన్నాడు, నువ్వు నన్నేమీ చేయలేవు అని. ఈరోజు మీకున్న సమస్యల కంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. మీ దేవుడు చాలా పెద్దవాడు. మీ జీవితంలో ఎంత పెద్ద తుఫాను ఉన్నా యేసు ఒక్క మాట సెలవిస్తే అది మహానిమ్మలముగా మారిపోతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఒక అద్భుతమైన నిజ జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనలాగే సాధారణ జీవితము గడిపిన ఒక వ్యక్తి కథ ఇది. ఆయన ఒక చిన్న వ్యాపారము చేస్తూ తన చిన్న కుటుంబాన్ని ఎంతో ఆనందముగా పోషించుకునేవాడు. కానీ 2020వ సంవత్సరంలో వచ్చిన కరోనా సంక్షోభము కారణముగా ఆయన వ్యాపారము పూర్తిగా దెబ్బతిన్నది. అప్పులు కొండల్లా పెరిగిపోయాయి. అప్పుల వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక, సమాజంలో తల దించుకోలేక ఒక రాత్రి ఆయన తన భార్యా పిల్లలతో కలిసి తన జీవితాన్ని చాలించుకోవాలనే ఒక భయంకరమైన నిర్ణయానికి వచ్చాడు. అతని జీవితంలో అది ఒక పెద్ద తుఫాను రాత్రి. ఆ భయంకరమైన రాత్రి అలల వంటి సమస్యలు అతన్ని ముంచెత్తుతున్న వేళ అతనికి అకస్మాత్తుగా పరిశుద్ధ లేఖన భాగములోని ఈ మత్తయి సువార్త గుర్తుకు వచ్చింది. ఆయన మోకాళ్ళుని కన్నీళ్లతో ఇలా ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభువా, నా పడవ మునిగిపోతుంది, నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు. ఆశ్చర్యకరముగా ఆ ప్రార్థన చేసిన మరుసటి రోజు నుండి ఆయన జీవితంలో అద్భుతాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు మొహము చాటేసిన ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా వచ్చి ఆర్థిక సహాయం చేశాడు. పోయిన వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. కొన్ని సంవత్సరాల్లోనే ఆయన అప్పులన్నిటి నుండి విముక్తుడై ఈరోజు వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. ఆయన సాక్ష్యం ఒకటే, నా పడవ మునిగిపోతున్న సమయంలో నేను యేసును పిలిచాను, ఆయన నా జీవితంలోని తుఫానును ఆపి నన్ను విజయ తీరానికి చేర్చాడు అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు ఆ వ్యాపారి జీవితంలో అద్భుతము చేసిన దేవుడే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో కూడా అదే అద్భుతాన్ని చేయబోతున్నాడు. కాబట్టి ప్రార్థనలోనికి వెళ్లే ముందు ఒక్క నిమిషము మీ హృదయాలను పరీక్షించుకోండి. ఈరోజు దేవుని వాక్యము మీతోనే మాట్లాడింది. మీ జీవిత పడవలో తుఫాను రేగుతుండవచ్చు. మీ శక్తినంతా ఉపయోగించి మీరు అలసిపోయి ఉండవచ్చు. కానీ ఈ ఉదయం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గ్రహించండి. యేసు ప్రభు మీ పడవలో ఉన్నాడా? లేదా మీ సమస్యలతో మీరే ఒంటరిగా పోరాడుతున్నారా? ప్రియులారా, మీరెంతటి భయంకరమైన పాపంలో, శాపంలో, వేదనలో ఉన్నా ఆయన మిమ్మల్ని చేరదీయడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న నా ప్రియ కుమారుడా, కుమార్తె, నా యుద్ధకు రా, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని. ఒకవేళ మీరు ఈ రోజు వరకు
యేసయ్యకు మీ హృదయంలో చోటు ఇవ్వకపోతే, లేదా ఆయనకు దూరముగా జీవిస్తూ మీ సమస్యల తుఫానులో మునిగిపోతుంటే, ఇప్పుడే ఈ క్షణమే మీ హృదయ ద్వారాలను ఆయనకు తెరవండి. మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని కళ్ళు మూసుకొని నాతో పాటు చిన్న మాట చెప్పండి. ప్రభువైన యేసు క్రీస్తు నా నిమిత్తము సిలువలో మరణించి తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. నా పాపాలను క్షమించు. నా జీవిత పడవలోనికి నువ్వురా. నా జీవిత తుఫానులను ఆపి నన్ను నడిపించు. ఈ రోజు నుండి నేను నీ బిడ్డగా జీవిస్తాను. నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని చిన్న మాట చెప్పండి. ఎవరైతే ఈ తీర్మానము చేసుకున్నారో మీ జీవితాలు ఈ రోజు నుండి మారబోతున్నాయి. రండి, ఇదే విశ్వాసముతో మన అద్భుతమైన ఉదయకాల ఆశీర్వాద ప్రార్థనలోనికి వెళదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన తండ్రి, మీ పవిత్రమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ ఉదయకాల సమయమందు నీ పాద సన్నిధికి వచ్చిన నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి. ప్రభువా, ఎవరైతే ఈరోజు అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో వారి ఆర్థిక వనరులను మీరు తెరిచి ఆశీర్వదించండి. వారి వ్యాపారాలలో, వారి చేతి పనులలో మీ దైవిక హస్తాన్ని ఉంచండి. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో, క్యాన్సర్, పక్షవాతము, గుండె జబ్బులు మరియు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. మీ గాయపడిన హస్తాలతో వారిని తాకి వారి శరీరాలకు నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని దయచేయండి. అయా, ఈరోజు ప్రయాణంలో ఉన్నవారికి మీ దేవదూతల కావలిని దయచేయండి. చదువుల కోసము, కుటుంబ పోషణ కోసము విదేశాలకు వెళ్ళిన ప్రియమైన బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోండి. అక్కడ కష్టపడుతున్న ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరచండి. అనేక మంది స్థిరమైన ఉద్యోగాలు లేక, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక ఇదిగో మీ వైపు చూస్తూ ఉంటుండగా ఈ దినము ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేశ సరిహద్దులలో కాపలా కాస్తున్న సైనికులను, దేశానికి వెన్నుముకైన రైతులను మీరు ఆశీర్వదించండి. పంటలు బాగా పండేలా కృప చూపండి. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఈరోజు ఒక మంచి ఉద్యోగ ద్వారము తెరవబడునుగాక. ప్రపంచవ్యాప్తముగా శాంతి సమాధానాలు కలుగునుగాక. విడిపోయిన కుటుంబాలు, మనస్పర్ధలతో నలిగిపోతున్న బంధాలు యేసు నామములో ఇప్పుడే ముడిపడాలి. అయా, నా ఆధ్యాత్మిక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను పోషించుకోవడానికి కావలసిన సమృద్ధిని దయచేయండి. ఈరోజు వారి మార్గంలో వచ్చే ప్రతి అభ్యంతరాన్ని, సాతాను శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాను. ఈరోజంతా మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి మమ్మల్ని విజయపథంలో నడిపించమని యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు భయముతో కాదు, లోకపు ఆందోళనతో కాదు, సమస్తాన్ని సృష్టించిన దేవుని శక్తితో, నూతన బలముతో ముందుకు నడవబోతున్నారు. మీ ముందున్న సమస్యల అలలు ఎంత పెద్దవైనా కావచ్చు. మీ నావలో ఉన్న యేసు అంతకంటే గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ సందేశము మీ హృదయానికి ఆదరణను, మీ ఆత్మకు ధైర్యాన్ని ఇచ్చినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, కష్టాల్లో ఉన్న కనీసము 3 వ్యక్తులకు ఈ వీడియోను షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. దేవుని సువార్త పరిచర్యలో భాగస్వామ్యం అవ్వండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ హృదయపూర్వక విశ్వాసాన్ని చాటుతూ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీ జీవితంలో ఉన్న ప్రత్యేకమైన ప్రార్థన అభ్యర్థనలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకోసము ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి ఉదయకాల ఈరోజు వాగ్దాన సందేశంలో ఒక అద్భుతమైన అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం. విశ్వాసము అద్భుతాలను తీసుకొని వస్తుంది. అవును ప్రియులారా, మన విశ్వాసము ఎలా అసాధ్యమైన వాటిని సాధ్యము చేస్తుందో రేపు తెలుసుకుందాం.
అంతవరకు దేవుని కృప, ఆయన శాంతి మీకు తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ.